ఇక మిగిలింది నేను తప్పు చేయడం గురించి. మరి నీలాంటి మనిషి భారాన్ని తగ్గించాలి అని అనుకోవడం తప్పేమీ కాదు, తెలివైన పని. చూడు, నేను రాక్ స్టార్ని, పబ్లిక్ కోసం బతుకుతాను. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా లేదా సొసైటీని శుద్ధి చేసినా రెండింటిని ఒకేలా భావిస్తాను. ఆ అమ్మాయి కోసం నువ్వు ఎందుకు ప్రమాదంలో పడేసుకుంటున్నావు? నీకైతే తను సమస్యే కదా, తనను వదిలించుకోవాలనుకున్నావు కదా. చూడు, ఇప్పటికీ అవకాశం ఉంది. నువ్వు ఒక పని చేయి, నువ్వు నాతో కలిసిపో. నేను నీకు మాటిస్తున్నాను, తనని నీ లైఫ్లోంచి ఎలా మాయం చేస్తానంటే తనకు తెలియదు కూడా తెలియదు. నువ్వు తనని ప్రేమించడం కూడా లేదు. మరి తనకు నువ్వెందుకు సాయం చేస్తున్నావు? అసలు తన నీకేమవుతుంది? భార్య, తను నా భార్య. అయినా ప్రతి బంధంలోనూ ప్రేమ ఉండడం అనేది తప్పనిసరి కాదు. కొన్ని బంధాలు అండర్స్టాండింగ్, నమ్మకం, అలాగే ఒకరి పట్ల ఒకరికి బాధ్యత ఉంటుంది కదా, దానితోనూ సాగుతుంది. అవును, ఈ విషయం నేను నీలాంటి పర్వర్ట్కి ఎందుకు చెప్తున్నాను? నీకసలు ఏ విషయం అర్థం కాదు కదా. అందుకే నేనేమనుకుంటున్నానంటే నీ కథ ఇక్కడే ముగించేద్దాం అనుకుంటున్నాను. ఏదైనా చివరి కోరికుందా? ఎందుకు అడుగుతున్నానంటే చూడు, చచ్చిన తర్వాత నీ దరిద్రపు ఆత్మ ఉందే, అదొచ్చి నన్ను ఇబ్బంది పెట్టకూడదు మళ్ళీ. ఒక్క నిమిషం, నేను చెప్పేది విను. నా వల్ల తప్పైపోయింది. నేనేం బలవంతం చేయలేదు తెలుసా. నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను. కానీ నువ్వు నన్ను చంపొద్దు. బుల్బుల్ని మర్చిపోతాను. బుల్బుల్ ఎవరు నాకు తెలీదు. నేను ఊరు కూడా వదిలేస్తాను. నేను మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను ఈ ఊరే వదిలేస్తాను. ఎంత పెద్ద అబద్ధాల కోరువిరా నువ్వు. చావును ఎదురుగా చూసేసరికి మీ అమ్మ మీద దొంగ ఓట్లు వేస్తున్నావు కదా. ఇలాంటి వాడి కోసం పనిచేస్తున్నారా మీరంతా? ఆత్మాభిమానమే లేదు వీడికి అసలు. ఒకవేళ నువ్వు నా ప్రశ్నకు సరైన జవాబు ఇచ్చావంటే అప్పుడు నేను నీకు ప్రాణభిక్ష పెడతాను. మా ఇంట్లోకి వచ్చి నువ్వు నా భార్యని కిడ్నాప్ చేశావు. అంత సెక్యూరిటీ మధ్య నుంచి నువ్వు మా ఇంట్లోకి వచ్చావు, నువ్వు ప్రజ్ఞని కిడ్నాప్ చేశావు, అయినా ఎవ్వరూ నిన్ను చూడలేదు. అది ఎలా పాసిబుల్ అవుతుందంటే ఒకవేళ మా ఇంటి మనిషి ఎవరైనా నీకు తోడుగా ఉంటే. ఇప్పుడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఈ కిడ్నాపింగ్లో నీకు సాయం చేసింది ఎవరు? ఐఎమ్ షూర్ అభి కమిషనర్ గారి నెంబర్ ఎక్కడో రాశాడు, కానీ ఎక్కడ రాశాడు? బుల్బుల్, ఇదిగో ఇక్కడుంది. ప్రవీణ్ అన్నయ్య ఎక్కడున్నాడు? నేను తనకి ఫోన్ ట్రై చేస్తున్నాను కానీ ఫోన్ కలవడం లేదు, మెసేజ్ కూడా డెలివరీ కావడం లేదు. వేర్ ఈస్ హీ? తను ఎక్కడికి వెళ్ళాడు? తన గురించి నాకు ఎంత టెన్షన్ గా ఉందో. ఆలియా ప్రజ్ఞావతి కోసం కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్ళాడు అభి. నేను కూడా తనకి ఫోన్ ట్రై చేస్తూనే ఉన్నాను కానీ తన ఫోన్ కలవట్లేదు. అయినా ప్రజ్ఞావతిని వెతకడంతో పాటు తను ఇది కూడా తెలుసుకోవాల్సింది, ఈ కిడ్నాపింగ్ వెనుక ఎవరున్నారనే సంగతి. ఆలియా, వన్ మోర్ థింగ్. అభి నాతో ఏం చెప్పాడంటే ఈ విషయం ఎంతమాత్రం ఎవరికి చెప్పొద్దన్నాడు. అందుకని ప్లీజ్ నువ్వు నానమ్మ కూడా ఏం చెప్పకు. అన్నయ్య నిజంగానే కార్పొరేటర్ని పట్టుకుంటే అప్పుడు అందరికంటే ముందు నా పేరు బయటకు వస్తుంది. ఒకవేళ అభికి తెలిసిపోయిందంటే ఈ ప్లాన్ సజెస్ట్ చేసింది నేనేనని అప్పుడు అన్నయ్య నన్ను ఎప్పటికీ క్షమించడు. ఆ తర్వాత నేను ప్రవీణ్ని అన్నయ్యని ఇద్దరిని కోల్పోతాను. లేదు, అన్నయ్య ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. అలా జరిగిందంటే అప్పుడు అభిని నేను శాశ్వతంగా కోల్పోతాను. అభి అక్కడికి వెళ్లకుండా ఉండాల్సిందే. ప్రవీణ్, అన్నయ్య నువ్వు అక్కడికి వెళ్ళనివ్వకుండా ఉండాల్సింది. నువ్వు అన్నయ్యని అక్కడికి ఎలా వెళ్ళనిచ్చావు? ఎందుకు? బావగారు కిడ్నాపర్ సాక్షికి తెలుసుకోవాలని నువ్వు అనుకోవడం లేదా? ఐ డోంట్ మీన్ దట్ బుల్బుల్. నాకు మా అన్నయ్య గురించి భయంగా ఉంది, దట్స్ ఆల్. మరి మీ వదిన గురించి? అఫ్ కోర్స్ ఐఎమ్ కన్సర్న్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ప్రవీణ్, నీకు అన్నయ్య గురించి ఏమైనా తెలిస్తే వెంటనే నాకు చెప్పు ప్లీజ్. యా థ్యాంక్స్. నేను నిన్ను మళ్ళీ అడుగుతున్నాను, ఈ కిడ్నాపింగ్లో నీకు సాయం చేసింది ఎవరు? నువ్వు పేరు చెప్పావంటే బతికిపోతావు,
నీ ఫ్యామిలీ గురించి నీకు నాకంటే ఎక్కువ తెలుసు. మరి నన్ను ఎందుకు అడుగుతున్నావు? ప్రశ్నకు జవాబు ప్రశ్న అవ్వదు. ఏదైతే అడిగానో అది చెప్పు. వీడి మౌనమే చెప్తోంది ఇంట్లోనే ఎవరో ఉన్నారని. చూడు, నాకు తెలుసు ఇంట్లోనే ఎవరో ఉన్నారని. నువ్వు త్వరగా పేరు చెప్తే నేను నిన్ను వదిలేస్తాను. చూడు, నాకు కోపం వస్తుంది కార్పొరేటర్. త్వరగా పేరు చెప్పు, లేదంటే ఒకవేళ కోపం ఎక్కువైందనుకో, అప్పుడు ఈ ట్రిగ్గర్ నొక్కేస్తాను, చచ్చూరుకుంటావు. సరే, నువ్వు ఇలా వినవు కదా, నేను 10 వరకు లెక్క పెడతాను. నా లెక్క పూర్తవుతుంది కదా, అంతవరకే నీ ఊపిరి ఉంటుంది. 10. ఆ వైశాలి వదిన ఎవరి గురించి మాట్లాడుతుంది? మన మీద ఎవరికి అనుమానం వచ్చింది? మన గురించి ఎవరికేం తెలిసిపోయింది? ఏం మాట్లాడుతుందో తెలియడం లేదు. ఐ థింక్ బుల్బుల్ గురించి అంటుందనుకుంటా. బుల్బుల్ బుల్బుల్ గొంతు పిసికేయాలనిపిస్తోంది నాకు. ఆ కార్పొరేటర్ని కూడా, ఆ దద్దమ్మకి నేను ఫోన్ చేసి చెప్పాను కూడా, బట్ ఐ హోప్ వాడు మనం చెప్పింది సీరియస్లీ తీసుకున్నాడో లేదో యార్. ఒకవేళ షూర్ కాకపోతే ఒకసారి ఫోన్ చేసి అడుగు. యాక్చువల్లీ నాట్ ఏ బ్యాడ్ ఐడియా. 7. ఇలా ఇవ్వు. కాళిక, హలో, నువ్వెవరో నాకు తెలీదు. కార్పొరేటర్ ఈ సమయంలో బిజీగా ఉన్నాడు. ఒకవేళ నీకేదైనా ముఖ్యమైన పని ఉంటే నువ్వు నాకు చెప్పొచ్చు. హలో, నీకు కూడా బ్లాంక్ కాల్స్ వస్తున్నాయి. చెప్పాను కదా నేను. 6. ఏమైంది ఆలియా? కార్పొరేటర్ ఏమన్నాడు? తను వీఆర్ ఫినిష్డ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏమన్నాడు అతను? ఫోన్ అన్నయ్య లిఫ్ట్ చేశాడు. అలాగే అన్నయ్య కార్పొరేటర్తో పాటు ఉన్నాడు. అలాగే అన్నయ్య కార్పొరేటర్ బిజీగా ఉన్నాడు, కాసేపటి తర్వాత మాట్లాడమని అన్నాడు. ప్రవీణ్, నాకు నమ్మకం ఉంది అక్క కిడ్నాపింగ్ లో ఇంట్లో మెంబర్ ఎవరో ఇన్వాల్వ్ అయ్యారని. మరి నువ్వే చెప్పు, ఇంత స్ట్రిక్ట్ సెక్యూరిటీ ఉన్న తర్వాత కూడా అక్కని ఎవరైనా ఎలా కిడ్నాప్ చేయగలరు? ఐ నో బుల్బుల్, ఐ థింక్ యు ఆర్ రైట్. అసలు నేను అది ఆలోచించలేదు. నేను ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ప్రవీణ్, నాకు ఒకరి మీద అనుమానంగా ఉంది. ఎవరి మీద? ఆలియా. ఆలియా మీద? లేదు బుల్బుల్, తను అలా ఏమీ చేయదు. ఇంతకు ముందు విషయం అంటే అది వేరు, కానీ నీకు తెలుసు కదా తను మారిపోయింది. ఇలా ఎందుకు చేస్తుంది? ప్రవీణ్, నేనేం చెప్పాలనుకుంటున్నానో వింటావా? కిడ్నాపర్స్ అక్కని కాదు నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారని ఆలియాకి తెలుసు. నేను ఈ విషయం గురించి ఎలా తెలుసు అని అడిగినప్పుడు తను చెప్పింది, అన్నయ్యకి ఫోన్ చేశాను, అన్నయ్య ఈ విషయాలన్నీ చెప్పారంది. బావగారు ఫోన్ నాట్ రీచబుల్ కదా. ఇప్పుడు నువ్వే చెప్పు ప్రవీణ్, ఆలియాకి ఎలా తెలిసింది తను నాతో అబద్ధం చెప్పింది? మరి అప్పుడు నాకు ఆలియా మీద అనుమానం వస్తుంది కదా. బుల్బుల్, ఇలా కూడా జరుగుండొచ్చు. అభి అక్కడికి చేరుకోకముందే ఆలియా ఫోన్ చేసి ఉండొచ్చు కదా. నాకు తెలిసినంత వరకు ఆలియా అలాంటి పని చేయనే చేయదు. తనకు తెలుసు అభి కోపం ఎలాంటిదో. అభికి ఈ సంగతి తెలిసిందంటే తను ఎప్పటికీ క్షమించడు. అవసరమైతే తన బంధాన్ని కూడా తెంచుకుంటాడు. అలాగే ఆలియా తన సిస్టర్ అని మర్చిపోతాడు. కానీ బుల్బుల్, మనం రాంగ్ టైంలో రాంగ్ విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ విషయాలు మాట్లాడడానికి సరైన సమయం కాదు. అందుకే ఇన్ఫాక్ట్ ఇప్పుడు మనం అభి ప్రజ్ఞ వదుల గురించి ఆలోచించాలి. నేను కమిషనర్ గారికి ఫోన్ చేస్తాను. నాకు తెలుసు ప్రవీణ్, నువ్వు నా మాటలు నమ్మవని. కానీ ఒకవేళ నా అనుమానం నిజమైతే అప్పుడు ఆలియా చేసింది నేను బయట పెడతాను, అది కూడా సాక్ష్యాలతో. సార్, ఏమైనా తెలిసిందా? మేము ఆ ప్రాంతాన్ని నిశ్చితంగా పరిశీలించాం. ఎక్కడికైతే కిడ్నాపర్స్ బుల్బుల్ని రమ్మన్నారో అక్కడ లోకల్ జనం అక్కడ ఒక ఫ్యాక్టరీలో నుంచి బుల్లెట్ పేర్ల చప్పుడు వినిపించిందని చెప్పారు. బుల్లెట్లా? ఏ ఫ్యాక్టరీ? ప్రస్తుతం అది మూసేసింది, కానీ కిడ్నాపర్స్ మాత్రం ఆ ఫ్యాక్టరీలోనే దాక్కునే అవకాశం ఉంది. అయితే మీరు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? వెళ్ళండి, పట్టుకోండి వాళ్ళని. మిస్టర్ ప్రవీణ్, వాళ్ళు కిడ్నాపర్స్, ప్రొఫెషనల్ క్రిమినల్స్. మనం ఊరికే వెళ్లి వాళ్ళని పట్టుకోలేం. వాళ్ళ దగ్గర గన్స్ ఉన్నాయి. ప్రమాదం ఉందని ఏమాత్రం ఊహ కలిగినా అప్పుడు వాళ్ళు ఎవరినైనా కాల్చి చంపేయచ్చు. ప్రజ్ఞ ప్రాణాలు కూడా ప్రమాదంలో పడవచ్చు. వై కాంట్ టేక్ ఛాన్సెస్. లెట్ మీ హ్యాండిల్ దిస్ మై వే, ఓకే? ఐ హోప్ వాళ్ళిద్దరూ బాగానే ఉండుంటారు.
4 3 చూడవి, ఇది ఇది నిజంగా పిచ్చితనం. నువ్వు చేసేది సరైనది కాదు. నువ్వు ఇలా చేయకూడదు. 2 చూడవి, చూడు, నా మాట విను. మనం డీల్ చేసుకుందాం, కానీ ఇలా తల మీద గన్ను పెట్టి కాదు, కూర్చొని మాట్లాడుకుందాం. 1 Your time is up, Corporator. ఒకవేళ నేను నిన్ను చంపేస్తే అప్పుడు ఆ సీక్రెట్ కూడా నీతో పాటు చచ్చిపోతుంది. కిడ్నాపింగ్లో నీకు సాయం చేసింది ఎవరు? నేను నీకు ప్రాణభిక్ష పెడతాను, కానీ నిన్ను వదలను. ఎందుకంటే నేను ఇప్పుడు నిన్ను పోలీసులకు అప్పచెప్తాను. ఇక వాళ్లకు నీలాంటి వాళ్లతో నిజం కక్కించడం చాలా బాగా తెలుసు. అలాగే మీరు, ఐ హోప్ మీరంతా మీ ఫ్యామిలీకి చాలా బాగా బాయ్ చెప్పొచ్చు ఉంటారు. ఎందుకంటే వీడితో పాటు మీరు కూడా లోపలికి వెళ్తారు. ఏయ్ ఆగు. నువ్వెక్కడి నుంచి పారిపోలేవు. ఏ కార్పొరేటర్, నేను నీకు చెప్పాను కదా, నీ మనుషులు కూడా అచ్చం నీలాంటి వాళ్ళేనని. యూజ్లెస్. నా చేతిలో గన్ ఉంది, అయినా వాడు నన్ను కత్తితో బెదిరిస్తున్నాడు. గన్ నీ దగ్గర ఉంది ఒప్పుకుంటాను, కానీ గన్తో కాల్చడానికి బుల్లెట్లు కావాలి. ఆ గన్లో 2 బుల్లెట్లు ఉన్నాయి. ఒకటేమో నేను పేల్చాను, ఇంకోటి నువ్వు పేల్చావు. అంటే దాని అర్థం ఇప్పుడు ఆ గన్లో ఒక్క బుల్లెట్ కూడా లేదు అని. నేను నీ బాస్ లాంటి వాడిని అనుకున్నావా? నీ చిన్నపిల్లల ట్రిక్ నువ్వు నీ బాస్ దగ్గర చూపించు. అర్థమైందా నీకు? నమ్మడం లేదు కదా? అయితే కాల్చు చూద్దాం. కాల్చు, నేను ఇక్కడి నుంచి కదలను. మళ్ళీ చెప్తున్నాను, ఆగిపో, లేదంటే నిజంగానే బుల్లెట్ పేల్చేస్తాను. బుల్లెట్ ఉంటే కదా పేల్చడానికి. పేల్చు చూద్దాం, పేల్చు. పట్టుకోండి విడి, పట్టుకోండి. పెద్దమ్మా, మంచినీళ్ళు. పెద్దమ్మ, మంచినీళ్ళు తాగు. నువ్వా? ఏంటి, ప్రజ్ఞ వచ్చిందా? నమస్తే ఆంటీ గారు. నమస్తే బామ్మగారు. నువ్వే ఇంట్లోకి ఎందుకు వచ్చావు? ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం? నేను కేవలం ఒకటే అడగాలనుకుంటున్నాను. ప్రజ్ఞ గురించి ఏమైనా తెలిసిందా? చూడండి ఆంటీ గారు, నేను అసలు వచ్చేవాడిని కాదు ఇక్కడికి. కానీ నేను ఎక్కడికి వెళ్ళాలో ఎవరిని అడగాలో ఏం అర్థం కాలేదు నాకు. ఎందుకంటే ప్రతి ఒక్కరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. దాని మూలంగా నాతో ఎవరు మాట్లాడటమే లేదు. నేను ప్రజ్ఞ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఎలాంటి ప్రాబ్లం తలెత్తకూడదు నా వల్ల. వాళ్ళ ఇంటికి వెళ్లకుండా నువ్వు చాలా మంచి పని చేశావు. ఇప్పుడు నువ్వు ఇంకొక మంచి పని చేయి, ఇక్కడి నుంచి వెళ్ళిపో. బామ్మగారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. కేవలం నాకు ఒక్కటే చెప్పండి, ఏమిటంటే ప్రజ్ఞను వెతకడానికి అభి ఏం చేస్తున్నాడు? ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు నువ్వు? నీకు తెలీదా? అభి ప్రజ్ఞ భర్త. అవునండి. ప్రజ్ఞ అభి భార్య. అవునండి. తను ఏం చేసినా ప్రజ్ఞ కోసం మంచి చేస్తారు, తను వెనక్కి తీసుకొస్తాడు. అయినా మేమంతా ఉన్నాంగా, బతికే ఉన్నాంగా ప్రజ్ఞ గురించి ఆలోచించడానికి. నువ్వెందుకు ఇలా నాటకాలు ఆడుతున్నావు? లేదంటే ఇదిగో చూడు, నీ నాటకం వల్ల నా బుర్రకాని తిరిగిందనుకో, నేను ఏం చేస్తానో నాకే తెలియ చెప్తున్నా. వెళ్ళిపో ఇక్కడి నుంచి. పెద్దమ్మా, మీరు ఇలా కూర్చోండి. వెళ్ళు. త్వరగా కట్టేయండి. మిమ్మల్ని చంపేసే సమయం వచ్చేసింది. ఎందుకంటే నువ్వు ఇక్కడికి వచ్చావంటే నీ వెనక్కాలే పోలీసులు కూడా నిన్ను వెతుక్కుంటూ వచ్చేస్తారు. అయినా మిమ్మల్ని బ్రతికుండనిచ్చే రిస్క్ నేనెంత మాత్రం తీసుకోలేను. హే, గనివో.
ఎన్ని బుల్లెట్లున్నాయి ఇందులో? ఒక్కటి కూడా లేదు. వెధవ సన్నాసి, ఖాళీ గనుతో చంపమంటావా? బుల్లెట్లు ఇవ్వు. అంతే, ఇంకాసేపు అంతే. తర్వాత మీరిద్దరు పైకి వెళ్ళి మీ మధుర ప్రేమగాథని పూర్తి చేసుకోండి. నీకు కూడా కొంచెం టైమే మిగిలింది. తర్వాత నీ ఇంటి వాళ్ళు నిన్ను కలవడానికి జైలుకి రావాల్సి వస్తుంది. నువ్వు ఎన్ని అనాలనుకుంటే అన్ని అను, కానీ కాసేపట్లో నేను నీ వాకుడు మొత్తం కట్టేయబోతున్నాను. అయినా మీరిద్దరూ డిసైడ్ చేసుకోండి, ఎవరు ముందుగా చేస్తారో ఎవరు తర్వాత చేస్తారో. తర్వాత మీరు నా మీద చిటపటలాడకూడదు. నా కళ్ళ ముందే నా భర్తనెందుకు చంపావు అని, నువ్వు తననెందుకు చంపానంటావు, తననెందుకు చంపావు అని. 2 నిమిషాలు ఇస్తున్నాను మీకు, ఆలోచించుకోండి ప్రశాంతంగా. టైమ్ అవుట్. మరి ఏం ఆలోచించుకున్నారు మీరిద్దరు? సర్లేండి, ఆ పని కూడా నేనే చేసి పెడతాను. కాయినివ్వండి, కానివ్వండి, చూద్దాం ఎవరి అదృష్టం ఎలా రాసిపెట్టి ఉందో. ముందు ఎవరు చేస్తారో తర్వాత ఎవరు చేస్తారో. హెడ్ వస్తే గనక నువ్వు చేస్తావు, టైల్ వస్తే గనక మీరు చేస్తారు. ప్రజ్ఞా గారు, లేదు 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 లేదు, నేను గతంలో చేసిన తప్పునే మళ్ళీ చేయాలనుకోవట్లేదు. క్రితంసారి నువ్వు ఓడిపోయావు, అయినా గానీ అభి నిన్ను కాపాడడానికి వచ్చేశాడు. ఈసారి ఓ పని చేస్తాను, ముందు వీణ్ణి చంపేస్తాను. మిస్టర్ రాక్ స్టార్, నీ షో ఇక అయిపోయింది. బాస్ 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 బాస్, అది ఏమైంది బాస్? చాలా ఎక్కువ మంది పోలీసులు నేను మన అడ్డా వైపుకి రావడం చూశాను. నేను 2 నిమిషాల్లో వచ్చేస్తారు బాస్ వాళ్ళు. ఇప్పుడు ఏం చెయ్యాలి? వీళ్ళను చంపనా వద్దా? కార్పొరేటర్, నవ్వు, ఎంత నవ్వుతావో నవ్వుకో. ఎందుకంటే పోలీసులు ఇక్కడికి రావడానికి 2 నిమిషాలు పడుతుంది, కానీ నేను నిన్ను కాల్చి పారేయడానికి 2 సెకండ్లు కూడా పట్టదు. నీకు ధైర్యం ఉంటే కాల్ చెయ్యి. వద్దు బాస్, దయచేసి కాల్చొద్దు. కాల్చిన శబ్దం వినగానే పోలీసులకు తెలిసిపోతుంది మనం ఇక్కడే ఉన్నామని. మొత్తం అందరం దొరికిపోతాం బాస్. ఓ పని చెయ్యి, వీళ్ళిద్దరిని వెనక డోర్ నుంచి తీసుకెళ్లి ఏదైనా గోడౌన్లో దాచిపెట్టు. ఆ పోలీసుల సంగతి నేను చూసుకుంటాను. ఎంతవరకు దాక్కోగలవు, ఎంత దూరం పారిపోగలవు? ఒక పని చేయి, పోలీసులకు సరెండర్ అయిపో. నేను వాళ్ళతో మాట్లాడుతాను, వాళ్ళు నీతో మరీ రఫ్ గా హ్యాండిల్ చేయకుండా ఉంటారు. హేయ్, నేను ఈరోజు తొందరలో ఉన్నాను కాబట్టి నువ్వు బ్రతికి బయటపడిపోతున్నావు. లేకపోతే నిన్ను కాల్చి పారేసి వ్యాలంటైన్స్ డేని జడ్జిమెంట్ డేగా మార్చేసి ఉండేవాణ్ణి. కానీ మరేం పర్వాలేదు, ఎప్పుడైతే పోలీసులు నీ కోసం వెతికి వెతికి అలసిపోయి వెనక్కి వెళ్ళిపోతారో అప్పుడు నేను ఖచ్చితంగా నిన్ను చంపుతాను. నువ్వు విలవిలలాడుతుంటే నేను తమాషా చూస్తాను. త్వరగా తీసుకెళ్ళండి. త్వరగా రండి, కట్లు విప్పండి తొందరగా. తను అది అనయ్య కార్పొరేటర్ ని బహుశా పట్టేసుకుని ఉంటాడు, వాడిని కొడుతూ ఉండుంటాడు. అందుకే ఆ కార్పొరేటర్ కూడా అతను కూడా అన్నయ్యని వదలడు, తను ఖచ్చితంగా వదలడు. అప్పుడు ఆ ప్రజ్ఞ కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. ఓ గాడ్, తను తిరిగి తిరిగి నువ్వు అక్కడికే వస్తున్నావు. నీకు అర్థం కాంది ఏంటంటే, ఒకవేళ ఆ ప్రజ్ఞ తిరిగి రాకపోయినా కూడా మనల్ని అన్నయ్య ఎప్పటికీ క్షమించడు. ఒక్క నిమిషం. అభికి ఆ కార్పొరేటర్ గురించి అసలు ఎలా తెలుస్తుంది? కార్పొరేటరే అంతా చెప్పేశాడు. ఏంటి తమాషానా? కార్పొరేటర్ స్వయంగా తన అడ్రస్ ఎందుకు చెప్తాడు? అరే, కార్పొరేటర్ ఏమీ చెప్పలేదు మన అభికి. కార్పొరేటరే బుల్బుల్ కి కాల్ చేసి ఏమని చెప్పాడో తెలుసా తనకి? నువ్వు ఒకవేళ ప్రజ్ఞను విడిపించి తీసుకెళ్లాలంటే గనక తనకి బదులుగా నువ్వు నా దగ్గరికి రావాల్సి ఉంటుంది అని. ఇదంతా ఎప్పుడు జరిగింది?
నాకెందుకు తెలియలేదు? ఆలియా, నీకంతా ముందే తెలుసు కదా. నేను అక్కడ వ్యాలంటైన్స్ డే కోసం ప్లాన్ చేస్తుంటే నాకు తెలియకుండా వెనకాలంతా జరిగిపోయింది. ఆలియా, అసలు నువ్వు దీని గురించి నాకెందుకు చెప్పలేదు? గోడతను అదంత ఇంపార్టెంట్ విషయం కాదు కాబట్టి. అలాగే నువ్వు దానికి అంత రియాక్ట్ అవ్వాల్సిన విషయం ఏమీ అయితే కాదు కదా. ఇట్ ఈజ్ ఆలియా, ఇట్ ఈజ్. నేను ఇప్పటి వరకు ఏం ఆలోచిస్తున్నానంటే నా లైఫ్ లో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని. కానీ లేదు, తను నా లైఫ్ లోంచి వెళ్ళలేదు. తన ప్లేస్ లోకి నేను వెళ్దాం అనుకుంటే అది కుదరటం లేదు. ఆలియా, నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు కదా. ఎందుకంటే దీని వెనక నీకు ఎలాంటి పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ప్రజ్ఞ తిరిగి వచ్చినా రాకపోయినా నీకు పెద్ద తేడా ఏం ఉండదు. బుల్బుల్ ప్రవీణ్ కి దూరం అయితే చాలు, నీకు ఇంకేం అవసరం లేదు. అవునా? అందులో తప్పే ఉంది. తను ఒరిజినల్ ప్లాన్ అయితే ఇదే కదా. బుల్బుల్ ఇక్కడ నుంచి కిడ్నాప్ అవ్వాలి, కానీ కాలేదు. బుల్బుల్ కి బదులుగా ప్రజ్ఞ కిడ్నాప్ అయిపోయింది. ఇప్పుడు బుల్బుల్ వెళ్లాల్సిన సరైన చోటుకి వెళ్ళబోతుంది. అందులో తప్పే ఉంది. తను కరెక్ట్ ప్లేస్ కి వెళ్తుందా లేదా అనేది నా ప్రాబ్లం కాదు. ప్రాబ్లం ఏంటంటే నాకేదైతే విషయం చెప్పాలో అది చెప్పకుండా దాచిపెట్టావు. నేను నీకు చెప్పాలని అనుకున్నాను, కానీ నువ్వు అన్ని ఇన్సిడెంట్ తర్వాత నువ్వు నా దగ్గరికి ఏడుస్తూ వచ్చావు చూడు. అప్పుడు నేను నీకు చెప్పానంటే నువ్వు మొత్తం గందరగోళం చేసేస్తావు. నువ్వు కార్పొరేటర్ కి కాల్ చేసి చెప్పేస్తావు అన్నయ్య ఏం ప్లాన్ చేస్తున్నాడు, అలాగే మనం ఏం ప్లాన్ చేస్తున్నావు అని. అప్పుడు మొత్తం అంతా నాశనం అయిపోతుంది. కానీ నాకు ఏది నాశనం కాదు ఇష్టం లేదు. అందుకే నేను చెప్పలేకపోయాను.